హలో నమస్తే. నాకు ఒక మెయిల్ పెట్టారు మన సహోదరులు. అదేంటంటే కాంగ్రెస్ అధిష్టానము పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఒక లెటర్ రాశారు కాంగ్రెస్ అధిష్టానము హర్షకుమార్ గారికి అని నాకు ఆ మెయిల్ పెట్టారు. నేను ఫస్ట్ మేబీ అది నిజమేనా ఫేకా అని ఒక అనుమానం వచ్చి నేను క్రాస్ చెక్ చేయించాను. క్రాస్ చెక్ చేపిస్తే అది కరెక్టే అన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి దగ్గర నుంచి ప్రవీణ్ గారికి సంబంధించి ఒక లెటర్ పంపించారు హర్షకుమార్ గారికి. అది ఆ లెటర్ చూద్దాం. ఫస్ట్ లెటర్ చూసిన తర్వాత మనం తర్వాత మిగతా మాట్లాడదాం. ఓకే, ఆ లెటర్ ఏంటి అనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, చూడండి. ఆ లెటర్ ఏంటంటే ఇది లెటర్ వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మరి దాని మీద 10 జన్పథ్ న్యూ లోగో అండ్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ. మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ డస్ ఇట్ మీన్ దట్. ఓకే, కాంగ్రెస్ పార్టీయా కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ అని నాకైతే కరెక్టే తెలియదు. ఓకే సరే, ఎనివే వాళ్ళ టెర్మినాలజీ నాకు తెలీదు. ఈ లెటర్ కరెక్టా లేదా, నిజమేనా, లేదంటే ఎవరన్నా జస్ట్ ఫేక్ ఏమన్నా తిప్పుతున్నారా అని చెప్పేసి నాకు అనుమానం వచ్చి నేను క్రాస్ చెక్ చేయించాను. ఒక జెన్యూన్ సోర్స్ నుంచే ఇది కరెక్ట్ అన్నారు. ప్లస్ హర్షకుమార్ గారు డైరెక్ట్గా దీన్ని పోస్ట్ చేశారు ఫేస్బుక్లో అని వాళ్ళు నాకు పంపించారు. సో కాబట్టి 100% ఇది కరెక్ట్. ఈ లెటర్ హెడ్ మీద ఇదిగో సోనియా గాంధీ చైర్పర్సన్ ఈరోజే ఏప్రిల్ 20, 2025 అంటే ఈరోజు నిన్న ఏప్రిల్ 20. ఓకే, సో ఆ డేట్ మీద ఇది ఈ లెటర్ వచ్చింది. అది చదువుతున్నాను. అదేంటంటే, డియర్ శ్రీ హర్షకుమార్, ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్. ఓకే, ఐఎమ్ రైటింగ్ టు అక్నాలెడ్జ్ ద రిసీట్ ఆఫ్ యువర్ లెటర్ డేటెడ్ 16th April 2025. అంటే అర్థం 16వ తారీఖున 2025 16వ తారీఖున హర్షకుమార్ గారు ఒక లెటర్ రాశారు. పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి విషయం మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఒక అధిష్టానానికి ఒక లెటర్ రాసి ఉంటాడు. ఏదైనా పార్లమెంటరీ కమిటీగా ఎవరికో లెటర్ రాసి ఉంటాడని నేను అనుకుంటున్నా. అదర్వైజ్ ఎందుకంటే దే ఆర్ సెండింగ్ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ అండ్ టు థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ టు మై అటెన్షన్ ది కన్సర్న్స్ రిగార్డింగ్ ది సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ సరౌండింగ్ ది డెత్ ఆఫ్ శ్రీ ప్రవీణ్ పగడాల. They clearly mentioned that thanking you for bringing to my attention concerns regarding the suspicious circumstances. అంటే ఈయన హర్షకుమార్ గారు అనుమానం ఎక్కడెక్కడ అనుమానం ఉందనేది మొత్తం డీటెయిల్స్గా లెటర్ రాసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మేబీ హర్షకుమార్ గారు ఆయన ఏమైనా లెటర్ రాశారు అది కూడా పంపిస్తే బాగుండేది. బట్ ఎనివే ఎక్నాలజ్మెంట్ లెటర్ వరకు నాకు పంపించారు కాబట్టి నేను అది వరకు నేను చదువుతున్నా. ఓకే, surrounding the death of Sri Praveen Pagada. I have taken note of these points you have raised with good wishes అని సోనియా గాంధీ సిగ్నేచర్ తోటి ఇది ఈ లెటర్ వచ్చిందండి. సో ఇది మ్యాటర్. ఇది నాకు ఇది మీ ఛానల్లో చెప్పండి అన్న నాకు పంపించారు. సో నేను మీకు చెప్తున్నాను. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానము హర్షకుమార్ గారికి రాసినటువంటి లెటర్కి అంటే ఎక్నాలజ్మెంట్ లెటర్ పంపించారు. అంటే నేను అనుకోవటం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి చాలామంది లెటర్లు రాస్తూ ఉంటారు. ప్రతి ఒక్క లెటర్కి వాళ్ళు రిప్లై ఇవ్వరు. ఒకవేళ వాళ్ళు రిప్లై ఇచ్చారు అంటే అర్థం సీరియస్గా తీసుకుంటేనే రిప్లై ఇస్తారు. అది కూడా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ రాసినట్టుగా ఉంది అక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మల్లికార్జున ఖర్గే కాబట్టి అధ్యక్షుడు కాబట్టి ఆమె లెటర్ హెడ్ మీద వచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారికి సంబంధించి ఐ హోప్ అండ్ ఐ విష్ దీన్ని కాంగ్రెస్ సంబంధించిన ఎవరో ఒకరు పార్లమెంట్లో రైజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. రైజ్ చేయాలని నేను కోరుకున్నా పార్లమెంట్లో. ఓకే, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరో ఒకరు సెక్యులర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీన్ని పార్లమెంట్లో రైజ్ చేయాలి. ఇప్పుడు పార్లమెంట్లో రైజ్ చేయగానే చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ గారు తిరిగి రారు. ప్రవీణ్ గారిని మనం వీ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. కాకపోతే ఏంటంటే, ఒక అనుమానాస్పదం వచ్చినటువంటి ఒక కేసు, ఇది ఒక అనుమానాస్పదమైనటువంటి ఒక కేసులో సాటిస్ఫాక్టరీగా కేసు క్లోజ్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది సాటిస్ఫాక్టరీ మెథడ్లో కేసు క్లోజ్ చేయాలి.
అంటే కన్విన్సింగ్ మెథడ్లో కేసు క్లోజ్ చేయాలి. ఈవెన్ రిపోర్ట్ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ మెడికల్ రిపోర్ట్లో కూడా అనుమానాలు ఉన్నాయి. అంటే అన్ని ఫ్రంట్, నేను దాని మీద ఒక వీడియో కూడా పెట్టాను, నేను ఫ్రంట్ దెబ్బలు తగిలినాయి బట్ ఆయన వెనక్కి పడి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే సరే వాళ్ళేదో మీ ఇష్టం బాయ్, మేమైతే దీన్ని కేసు యాక్సిడెంట్ అనుకుంటున్నాము అని చెప్పేసి మా అభిప్రాయం ఇదని వాళ్ళైతే కేసు క్లోజ్ చేశారు. బట్ ప్రజలు దాన్ని అంత నమ్మలేదు. సో మోరోవర్ కొంతమంది పెద్ద నాయకులు, ఇది ఈయన ఒకరు, హర్షకుమార్ గారు ఒకరు, విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. విజయ్ కుమార్ గారు, లిబరేషన్ కాంగ్రెస్కి సంబంధించిన విజయ్ కుమార్ గారు, అఫ్కోర్స్ కేఏ పాల్ గారు, ఆయన కొన్ని కేసులు వేశారు. మోరోవర్ ఐ కేమ్ టు నో దట్ ఇండిపెండెంట్గా కొంతమంది కూడా కేసులు వేశారట. నాకు తెలీదు, అంటే నాకు చాలామంది చెప్పారన్నా వీళ్ళు కేసులు వేశారన్నా సుప్రీంకోర్టులో కూడా వేశారు లేదా హైకోర్టులో కూడా వేశారు అని అంటే లేదు, నాకు వాళ్ళు వేసినట్టు ఆ రిసీట్ అంతే, కేసు నెంబర్ అవన్నీ పంపిస్తే నేను ఛానల్లో చెప్తానని చెప్పానన్నమాట. అంటే బట్ ఇది ఎందుకు చెప్తానంటే ఇది డైరెక్ట్ నాకు లెటర్ పెట్టారు కాబట్టి నేను ఇది కన్ఫర్మ్ చెప్పాను. అంటే అర్థం ఏంటంటే చాలామంది దీని వెనక ఏదో ఉందని చెప్పి నమ్ముతున్నారు. దానికోసమని చెప్పి మనం ప్రవీణ్ గారిని తిరిగి తీసుకురాలేము. కాకపోతే ఏంటంటే ఆయన మరీ డ్రంకెడ్గా చిత్రీకరించి ఆయన తాగి చనిపోయాడని చెప్తున్నారండి. చాలామంది ఈయన తాగేవారికి కౌన్సిలింగ్ చేశాడట, తాగే వాళ్ళని తాగొద్దని కౌన్సిలింగ్ చేసిన వ్యక్తి అని చెప్పి చాలామంది చెప్పారు. ఓకే, మరి ఆ కౌన్సిలింగ్ చేసిన వ్యక్తిని మరీ టూ మచ్, ఒకవేళ తాగుతాడేమోనండి, మరీ ఆ విధంగా టూ మచ్గా డ్రంకన్ చేసి మర్డరు. అదే నిన్న విజయ్ కుమార్ గారు, ఈయన లిబరేషన్ కాంగ్రెస్ సంబంధించిన విజయ్ కుమార్ గారు వీడియో చూశాను నేను. ఆయన కూడా ఒక పాయింట్ రైజ్ చేశారు విజయ్ కుమార్ గారు. అదేంటంటే వీళ్ళు స్పెసిఫికల్గా ఆల్కహాల్ తాగి చనిపోయాడని పోస్ట్ మార్టంలో రాశారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాశారు. ఇది కావాలని రాశారు, ఏ డాక్టర్ కూడా రాయడట. ఆల్కహాల్ కంటెంట్ కనుక్కున్నాము, బాడీలో ఆల్కహాల్ కంటెంట్ ఉంది, లేదంటే ఇది ఇంత లిక్విడ్ ఉంది, ఇదిగో ఈ స్మెల్ వస్తుంది, అది రాస్తారే తప్ప ఆల్కహాల్ వల్ల చనిపోయాడని ఏ పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాయరు. బట్ వీళ్ళు స్పెసిఫిక్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాశారు అని అంటే అసలు మొత్తం కూడా ఇది యాక్సిడెంట్, తాగి చనిపోయాడని నిరూపించడానికే వ్యవస్థలు మొత్తం పనిచేసాయని నాకు అర్థమైంది. వ్యవస్థలు మొత్తం పనిచేసాయి ఈయన తాగి చనిపోయాడని నిరూపించడానికి. ఓకే, వీళ్ళు ఎంత ట్రై చేసినా కానీ ఇతని ఫాలోవర్స్ కానీ ఇతన్ని నమ్మేటువంటి కమ్యూనిటీ కానీ ఎవరు నమ్మలేదు కదా. ఒకవేళ నిజంగా ఆయన తాగి చనిపోయినా ఎవరు నమ్మట్లేదు. ఓకే, కాబట్టి కొన్ని మనం నమ్మించాలని ట్రై చేసినా అవి నమ్మరు కూడా అవి. ఓకే, కాబట్టి మేము మ్యాక్సిమం ఏం ట్రై చేస్తున్నామంటే మరి కనీసం ఇతన్ని అలాగ మనం తిరిగి తీసుకురాలేము, అతని క్యారెక్టర్ని అన్న తిరిగి తీసుకురాగలము, అతను తాగి చనిపోలేదు అనేటువంటి ఒక విషయాన్ని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామే తప్ప పదే నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే భార్య ఒకవేళ ఇది మర్డర్ అయితే భార్య క్షమించినప్పుడు వీఆర్ నథింగ్ టు డూ విత్ దెమ్. ఓకే, శిక్షించమని అడగాల్సింది కుటుంబం, ఆ కుటుంబం క్షమించానన్న తర్వాత ఇక వాళ్ళు దేర్ అండర్ మెర్సీ, అంతే, వాళ్ళ క్షమాపణ తీసుకున్నట్టే లెక్క ఒకవేళ మర్డర్ అయితే. బట్ కాకపోతే ఏంటంటే వీ హ్యావ్ టు డిఫెండ్ ఫస్ట్ ప్రవీణ్ దట్ హీజ్ నాట్ డ్రంకెడ్. అది ఒకటే పాయింట్ మీద నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాను, ఒకటే పాయింట్ మీద. డ్రంకెడ్ అయినా సరే టూ మెనీ వీడియోస్ చూపించి తాగి కింద పడి వస్తుంది, చూడలేకపోయాను ఆ వీడియోస్. ఏంద్రా ఈయన ఇచ్చిన ప్రసంగాలు ఏంటి, ఇతను మాట్లాడే మాటలేంటి, వాళ్ళు చూపించే వీడియోలు ఏంటి అని నాకు అనుమానంతో ఇన్ని వీడియోలు మాట్లాడాము మేము. అవన్నీ మాట్లాడితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ చూస్తే అనుమానాస్పదమే. ఇప్పుడు ఈయన హర్షకుమార్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు ఇది హత్య చేశారని చెప్పి, మేబీ కేఏ పాల్ గారు వీళ్ళిద్దరు డైరెక్ట్గా చెప్తున్నారు హత్య చేశారని. విజయ్ కుమార్ గారు అనుమానాస్పదంగా ఉందని చెప్పారు, నేను కూడా అనుమానాస్పదంగా ఉందని చెప్తున్నాను. ఓకే సరే, ఎనివే మేమేమన్నామంటే ఇప్పుడు పార్లమెంట్లో రైజ్ చేసినంత మాత్రాన ప్రవీణ్ గారిని మనం తీసుకురాలేం. బట్ మేమేం ట్రై చేస్తున్నామనంటే ఒకవేళ ఇది అతని యాక్సిడెంట్ కాకుండా వేరే విధంగా అతన్ని కనుక ప్లాన్ ప్రకారం చనిపోయి ఉంటే, దానికి పెద్ద వ్యవస్థలు కనుక దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే కనీసం పార్లమెంట్లో రైజ్ చేస్తే ఇలాంటి పొరపాటులు, ఇలాంటి
ప్రభుత్వ వ్యవస్థలు రెండోసారి చేయకుండా వేరే వాడికి అన్యాయం చేయకుండా ఉంటారని ఒకే ఉద్దేశంతో కనీసం పార్లమెంట్లో మాట్లాడండి అని నేను కూడా కోరుకుంటున్నాను. పార్లమెంట్లో దీన్ని రైజ్ చేయండి. ఎందుకనంటే ఒక తప్పుని ఈజీగా తప్పు చేయగలిగినప్పుడు దాన్ని రిపీట్ చేస్తారు, ఆ తప్పు మళ్ళీ జరిగిద్ది. ఎందుకంటే చాలా ఈజీగా చేయగలిగినప్పుడు, కనీసం డిఫెండ్ చేయగలిగినప్పుడు, కనీసం మనం మాట్లాడగలిగినప్పుడు, పార్లమెంట్ స్థాయిలో దీన్ని మాట్లాడగలిగినప్పుడు కనీసం ఇంకొకసారి అయినా సరే తప్పు చేయాలి అనుకున్న వాడిని తప్పు చేయకుండా మనం ఆపలేం. కాకపోతే మరీ ఈజీగా చేసేస్తే ఎలా ఉండిద్దంటే ఎక్కువగా తప్పులు జరుగుతాయి. ఈజీగా చేయగలిగినప్పుడు ఎక్కువ తప్పులు జరుగుతాయి. కొంచెం డిఫికల్ట్గా చేయగలిగినప్పుడు తప్పుల యొక్క సంఖ్య తగ్గించగలం, అంతే తప్ప దానికోసం ఇదంతా మాట్లాడుతున్నాం మేము. ఓకే, పార్లమెంట్లో దీని విషయం ప్రస్తావన తీసుకురావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మరి వైఎస్ఆర్సీపీ అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని గురించి మీరు పార్లమెంట్లో మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ మళ్ళీ వాళ్ళు ఎంతవరకు దీన్ని టేకప్ చేస్తారో నాకు తెలియదు. ఓకే, ఒక జూపిడి ప్రభాకర్ గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. భరత్ గారు ఆయన చనిపోయినప్పుడు మాట్లాడారు. సాక్షి టీవీలో కవరేజ్ ఇస్తున్నారు. ప్రవీణ్కి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సాక్షి టీవీలో కవరేజ్ ఇస్తున్నారు. భరత్ గారు మాట్లాడారు. ఈయన డ్రింక్ చేశాడు అని తెలిసిన తర్వాత సైలెంట్ అయ్యారు భరత్ గారు అంటే ఆ వీడియోలో వచ్చిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. బట్ జూపిడి ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నుంచి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు ఎలాగో కాంగ్రెస్లో డైరెక్ట్గా సోనియా గాంధీ గారు హర్ష కుమార్కి లెటర్ రాశారు. సో ఈ రెండు పార్టీలు కనుక కొద్దిగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కనుక కరెక్ట్గా పార్లమెంట్లో దీన్ని రైజ్ చేయగలిగితే ప్రవీణ్ని తీసుకురాలేము, కానీ కొద్దిగా మైనారిటీస్కి నమ్మకాన్ని తీసుకురాగలము అని నేనైతే కోరుకున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.